రోహిత్ అన్న టీంలో సగానికి సగం పిల్లగాళ్లే ఉన్నారని కొంచెం పరకపాయసంగా ఉంటే ఇట్ట బాయ్ కొట్టినారేందే. నిజమే తమ్ముడు, 15 ఏళ్ల పిల్లగాడు ఐపీఎల్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఉన్న మన టీం ని ముప్పు తిప్పలు పట్టించిండు. ఒరే వైభవ్ సూర్యవంశీ, నువ్వు మంచిగా పసిరాని వాళ్ళే. మా బూమ్ బూమ్ అన్న దాంట్లో బాల్ టచ్ చేయనికే పెద్ద పెద్ద బ్యాటర్లే వణుకు పుట్టుకుంటారు. నువ్వేందిలే ప్రాక్టీస్ చేస్తున్నట్లు అట్టా సిక్సులు చూపినావు. లేదన్నా, ఏదో వర్షం పడి పిచ్చ అలా అయిపోయింది, అందుకే బూమ్ బూమ్ అన్న కూడా సరిగ్గా జబ్బులైపోయిండు. నేను నాకెక్కడ తగులుతుందో అని కళ్ళు మూసుకొని బ్యాట్ అడ్డం పెట్టినా అంతే. ఓరే వైభవ్ సూర్యవంశీ, నువ్వు ఆడే ఆటకి నువ్వు చెప్పడానికి ఏమన్నా సంబంధం ఉందిలే. ఆ మాయకుడు మాదిరిగా యాక్టింగ్ చేస్తూ ఇట్ట బాయ్ కొడుతున్నావు బౌలర్లందరినీ. రోహిత్ అన్న, మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఈ వైభవ్ గాడు ఒక్కడు కాదు చూడే, మెయిన్ ఆ జైస్వాల్ గాడే కారణం. ఫస్ట్ బాల్ నుండి మన వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడల్లా వాయగొట్టుకుంటూ వచ్చినాడు. ఇద్దరు చూడటానికి పిల్లగాళ్ళలా కనపడతారు గాని ఇట్ట మిట మీద మెండగాళ్ళలా తగులుకుంటారని బొద్దిగా ఎక్స్పెక్టే చేయలే చూడే. అయిందేదో అయిపోయింది తీ తమ్ముడు, అన్ని గుర్తుపెట్టుకొని ఉండు. ఈయన గాలతో ఇంకొక మ్యాచ్ ఉంది, అప్పుడు పరకపాయసం ఉండకుండా రివెంజ్ కంప్లీట్ చేద్దాం తీ, లెక్కలన్నీ తిరుద్దాం. పాండ్యా అన్న, ఎంపైర్లతో పెద్ద ప్లానింగే వేసినోలే మా మీద మ్యాచ్ గెలవడానికి. మీ కాడ బెస్ట్ బౌలర్ బుమ్రా అన్న ఉన్నాడని 10 ఓవర్లు పెడితే 2 ఓవర్లు వస్తాయని 11 ఓవర్లు పెట్టించి బుమ్రా అన్నకి ఎక్స్ట్రా ఓవర్ వచ్చేటట్టు చేసినోలే మ్యాచ్ గెలుద్దామని ఎంత పెద్ద ప్లానింగ్ చేసినోలే. ఓరే పరగ్గా, ఇంత దేడిది మగ్గాడి నిన్నెట్టా కెప్టెన్ చేసినారే మీ వాళ్ళు? అదేమన్నా మన చేతిలో ఉంటదా? మొత్తం ఎంపైర్ చేతిలో ఉంటది. జైస్వాల్ తమ్ముడు సంజయ్ అన్న పోయిండు, ఓపెనింగ్ అటు ఇటు అవుతుంది అనుకుంటే ఆ అభిషేక్ హెడ్ కంటే ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడి మందే అని సెట్ చేసి పడేసినారయ్యా. సూపర్ తమ్ముడు మీరు. థ్యాంక్ యూ అన్నయ్య. నెక్స్ట్ మ్యాచెస్ లో కూడా సేమ్ రిపీట్ అయిద్ది, ఇది ఫిక్స్. రోహిత్ అన్న, ఓవర్ వేసినప్పుడల్లా పుల్లలు పడుతూనే ఉన్నా మనం జస్ట్ 27 రన్నులతోనే అన్న ఓడిపోయింది. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ అన్న, ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, నువ్వు కానీ నేను కానీ సూర్య అన్న కానీ 4-5 ఓవర్లు ఆడింటేనా కన్నెగా సున్యాసంగా మ్యాచ్ గెలిచేటోళ్ళమన్నా. ఉండింటే కాదు తమ్ముడు, ఉండాలి. నువ్వేందిలే వరల్డ్ కప్ నుండి చూస్తున్నా 20 రన్నులు 25 రన్నులు కొడతావు, దబ్బున అవుట్ అయ్యి వస్తావు, ఆడుతున్నట్టే ఉంటావు, 2 కాళ్ళు ఎత్తేసి అవుట్ అయ్యి వస్తావు. ఏమో చూడే అన్న, వరల్డ్ కప్ నుండి నాకు 20-25 రన్నుల్లోనే దరిద్రం పట్టినట్టు పట్టిందన్న. కరెక్ట్ గా సెటిల్ అయినలే, ఇంకా వాయకూడదామనే టయానికి దబ్బున అవుట్ అయిపోతున్నా అన్న. ఇంకా ఇప్పుడు నుండి అలా ఉండద్ది అన్న, పొట్టున సపరేయడం ఎత్తి. నాయనా బోల్ట్, ఏందిలే నీ పని అయిపోయిందాలే? ఎప్పుడు ఫస్ట్ ఓవర్ లోనే పుల్లలు పీకెటోడివి, ఇప్పుడు ఫస్ట్ గింతమైన వాయి కొట్టించుకుంటున్నావు ఏందిలే? ఏంది అయిపోయేది? ఎప్పుడో మీకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఆడమంటే నేను ఆడాలా? అరే నేనే టీంలో పర్మనెంట్ బౌలర్ అనుకుంటే నన్నే పీక్ పక్కన పడేస్తారులే. ఎప్పుడో ఒకసారి వచ్చి పుల్లాలు పీకమంటే నా వల్ల కాదు చూడే. ప్రతి మ్యాచ్ ఆడిపించుకోండి నన్నే, అప్పుడే పుల్లాలు పడతాయి, లేకుంటే లొడ్డబడతాయి. ఎంత ముక్కి మూలిగి జిమ్మినా చక్కగా బాల్ తిరుగుతలేదు చూడే. లేకుంటే చెప్పండి, నాకు ఇంజరీ అయిందని చెప్పి నేను కొంపకు పోతా, మీరే ఆడుకోండి. ఇంకా బోల్ట్, నీ గురించి మా అందరికి తెలుసాయా? తెలిసిందేగా మన మెంటలోడి గురించి. వాడికి ఎప్పుడు బుద్ధి పుడుతుందో అప్పుడే ఆడిపించుకుంటాడు. ఏంది రోహిత్ అన్న, ఏదో అంటున్నావులే? ఏం లేదు తమ్ముడు, మన బోల్ట్ మింగలేక మంగళవారం అంటుండు. ఎప్పుడు ఆడిపించుకున్నా బాల్ ఇచ్చినప్పుడల్లా పుల్లలు పీకాల్సిందే చూడంటున్నా.